పూర్వం ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యం చాలా సంపన్నమైనది. ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. కాని ఆ రాజ్యం యొక్క రాజుకి ఒక చెడ్డ అలవాటు ఉండేది. అది చాలా కఠిన స్వభావం కలిగి ఉండటం. ఎవరు చిన్న తప్పు చేసినా కూడా ఆ రాజు క్షమించేవాడు కాదు. ఆ రాజుకి 10 క్రూరమైన అడవి కుక్కలు ఉండేవి. అవి చాలా భయంకరమైనవి. వాటిని ప్రత్యేకంగా ఒక పెద్ద ఇనుప గదిలో ఉంచేవారు. ఆ కుక్కలు చాలా ఆకలితో ఉండేలా చూసేవారు, ఎందుకంటే రాజు తన సేవకులను శిక్షించడానికి వాటిని ఉపయోగించేవాడు. రాజు సేవలో చాలామంది సేవకులు ఉండేవారు. వారిలో రాము అనే ఒక సేవకుడు ఉండేవాడు. రాము చాలా నిజాయితీ గలవాడు. అతను 10 సంవత్సరాలుగా రాజుకి విశ్వాసంగా సేవ చేస్తున్నాడు. రాము ఎప్పుడూ రాజు ఆజ్ఞలను పాటించేవాడు. రాజు కోసం రాత్రింబగళ్లు కష్టపడేవాడు. రాజ్యం అభివృద్ధి కోసం ఎన్నో మంచి సూచనలు ఇచ్చేవాడు. ఒకరోజు రాజసభలో ముఖ్యమైన సమావేశం జరిగింది. రాజు తన మంత్రులు మరియు సేవకులతో కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి చర్చ చేస్తున్నాడు. రాజు అడిగాడు, మన రాజ్యం అభివృద్ధి కోసం మీరు ఏమి సూచిస్తారు? మంత్రులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు చెప్పారు. అప్పుడు రాము ధైర్యం చేసి ముందుకు వచ్చి ఇలా అన్నాడు, ప్రభూ, ప్రజల పన్నులు కొంచెం తగ్గిస్తే వారు ఇంకా సంతోషంగా ఉంటారు. రాజ్యానికి కూడా మంచిది జరుగుతుంది. రాజుకి రాము మాటలు నచ్చలేదు. రాజు కోపంతో లేచి నిలబడి గట్టిగా అన్నాడు, నువ్వు నాకు రాజ్యం ఎలా నడపాలో నేర్పుతావా? నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? రాము భయపడ్డాడు. కాని వినయంగా అన్నాడు, ప్రభూ, నేను మీ మంచికోసమే చెప్పాను. కాని రాజు కోపంతో అంధుడయ్యాడు. అతను సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ సేవకుడిని వెంటనే నా కుక్కల దగ్గరకు విసిరేయండి. అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. రాము గుండె పగిలిపోయింది. రాము 10 సంవత్సరాలు చేసిన సేవను ఒక్క క్షణంలో మరిచిపోయాడు రాజు. రాము కన్నీళ్లతో రాజును చూసి ఇలా అన్నాడు, ప్రభూ, నేను మీకు 10 సంవత్సరాలు సేవ చేశాను. నా చివరి కోరికగా నాకు 10 రోజుల సమయం ఇవ్వండి. రాజు కొంచెం ఆలోచించి అన్నాడు, సరే, నీకు 10 రోజులు సమయం ఇస్తాను. రాము వెంటనే కుక్కలను చూసుకునే గార్డు దగ్గరకు వెళ్లాడు. గార్డు అడిగాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాము ప్రశాంతంగా అన్నాడు, ఈ 10 రోజులపాటు నేను ఈ కుక్కలకు సేవ చేయాలనుకుంటున్నాను. గార్డు ఆశ్చర్యపోయాడు. నువ్వు పిచ్చివాడివా? ఇవే నిన్ను తినబోయే కుక్కలు. రాము చిరునవ్వుతో అన్నాడు, అది నాకు తెలుసు. అయినా నేను సేవ చేయాలనుకుంటున్నాను. గార్డు అంగీకరించాడు. ఆ రోజు నుండి రాము ప్రతిరోజు కుక్కలకు మంచి ఆహారం పెట్టాడు. వాటిని ప్రేమగా తాకాడు. వాటితో మాట్లాడాడు. మొదట్లో కుక్కలు అతనిపై గుర్రుమన్నాయి. కాని రాము భయపడలేదు. అతను వాటిని శుభ్రం చేశాడు. వాటికి స్నానం చేయించాడు. వాటికి ప్రేమ చూపించాడు. రోజులు గడిచాయి. కొద్ది రోజుల తర్వాత కుక్కలు రామును చూసి ఆనందంగా పరుగెత్తి వచ్చేవి. 10 రోజులు పూర్తయ్యాయి. రాజు సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు, ఇప్పుడు అతన్ని కుక్కల దగ్గరకు వేయండి. అందరూ చూడటానికి వచ్చారు. రామును కుక్కల గదిలోకి తోశారు. అందరూ ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నారు. కాని ఆశ్చర్యకరంగా కుక్కలు అతన్ని తినలేదు. అవి అతని దగ్గరకు వచ్చి ప్రేమగా అతని కాళ్లను నాకాయి. అతని చుట్టూ తిరిగాయి. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు షాక్ అయ్యాడు. రాజు అడిగాడు, ఇది ఎలా సాధ్యం? రాము ప్రశాంతంగా అన్నాడు, ప్రభూ, నేను ఈ కుక్కలకు కేవలం 10 రోజులు సేవ చేశాను. అవి నా సేవను మర్చిపోలేదు. కాని నేను మీకు 10 సంవత్సరాలు సేవ చేశాను. మీరు మాత్రం నా ఒక తప్పును చూసి అన్నీ మర్చిపోయారు. ఆ మాటలు రాజు హృదయాన్ని తాకాయి. రాజు తన తప్పును గ్రహించాడు. అతను వెంటనే అన్నాడు, రామును విడుదల చేయండి. రాజు రాముతో క్షమాపణ చెప్పాడు. నన్ను క్షమించు. నేను పెద్ద తప్పు చేశాను. రాము వినయంగా నమస్కరించాడు. ఆ రోజు నుండి రాజు మారిపోయాడు. అతను దయగల రాజుగా మారాడు. అతను తన సేవకులను గౌరవించడం ప్రారంభించాడు. నీతి, మోరల్, మనకు సేవ చేసిన వారి మంచి పనులను ఒక చిన్న తప్పు కారణంగా ఎప్పుడూ మర్చిపోవద్దు. కృతజ్ఞతగల హృదయం గొప్పది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.